భారత్ క్రికెట్లో ఇప్పుడు సీనియర్ల రిటైర్మెంట్ పరంపర నడుస్తోంది. మొన్న అశ్విన్, ఆ తర్వాత రోహిత్ శర్మ, తాజాగా విరాట్ కోహ్లీ. ఇలా ఒక్కొక్కరు వీడ్కోలు చెప్పేస్తున్నారు. ఇంకా ఈ లిస్టులో జడేజా, షమీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాను కూడా టెస్టులకు రిటైర్మెంట్ పలకబోతున్నట్లు వస్తున్న వార్తలపై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తాజాగా స్పందించాడు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఇదంతా ఫేక్ అని చెప్పుకొచ్చాడు. తన రిటైర్మెంట్ ను ఉద్దేశించి రాసిన ఓ ఇంగ్లీష్ ఆర్టికల్ ను షేర్ చేసిన షమీ, ఆర్టికల్ రాసిన వ్యక్తికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. షమీ చేసిన పోస్ట్ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వెబ్సైట్ రాసిన స్టోరీని షేర్ చేసిన మహమ్మద్ షమీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అందులో మహమ్మద్ షమీ త్వరలో టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడని ఉంది. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తిపై షమీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్క పెట్టుకో, తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీలాంటి వాళ్ళు మీడియాను సర్వనాశనం చేశారని పోస్ట్ పెట్టాడు. ఇంతటితో ఆగకుండా తన కోపాన్ని ఆ సోషల్ మీడియా పోస్ట్ లో వ్యక్తపరిచాడు. ఆటగాళ్ల ఫ్యూచర్ గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పాలని కోరాడు. ఈ రోజుకి ఇది చాలా చెత్త వార్త, ఏమనుకోకండి, సారీ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్లు షమీని ప్రశంసిస్తున్నారు. సరైన రీతిలో సమాధానం ఇచ్చామని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే 34 ఏళ్ల షమీ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తర్వాత చాలా రోజులు క్రికెట్ కి దూరం అయ్యాడు. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోలుకుని జట్టులో చేరాడు. అయితే గతంలో మాదిరిగా మాత్రం ప్రదర్శన చేయలేకపోయాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న షమీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.